మీరు మీరు గట్టి నిర్ణయం తీసుకున్నారు, అదే కావాలని. మేడం గారు దేనికని రెడీ. ఇప్పుడు దాకా ఓల్డ్ సాంగ్ ఎవరు పాడలేదు. పాడరాదు పాడరాదు పాడలేదు కాదు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు కాబట్టి వింటారు. మీరే బ్యాక్ బ్యాక్ నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే. పువ్వు లేక తావి నిలువలేదులే, లేదులే. నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే. పువ్వు లేక తావి నిలువలేదులే, లేదులే. తావిలేని పువ్వు విలువలేనిదే, అది నిజములే. నేను లేక నీవు లేని లేవులే. తావిలేని పువ్వు విలువలేనిదే, ఇది నిజములే. నేను లేక నీవు లేని లేవులే. నా మనసే చిక్కుకుని నీ చూపుల వలలో, నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో. నా మనసే చిక్కుకుని నీ చూపుల వలలో, నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో. చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయే, చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయే. దూర దూర తీరాలు చేరువైపోయే. ఓ తావిలేని పువ్వు విలువలేనిదే, ఇది నిజములే. నేను లేక నీవు లేని లేవులే. సూపర్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆనందపడితే అదే మనకి మంచిది. చిక్కు తెరలలో కనులు దించుకొని తలను వంచుకొని, బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులారా. చిక్కు తెరలలో కనులు దించుకొని తలను వంచుకొని, బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులారా. రంగు నీడు నీ మెడలో బంగారపు తాలిగై పొంగిపోయి శుభదినం రానున్నది. ఓ నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే. పువ్వు లేక తావి నిలువలేదులే, లేదులే. తొలినాటిరే తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా, నీవేని హొయలు నాలోని వగలు, నాలోని గిలిగింతలిడగా. హృదయాలు కలిసి ఉయ్యాలలుగి ఆకాశమే అందుకొనగా, పై పైకి సాగి మేఘాల దాటి కనరాని లోకాలు కనగా. ఓ నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే. నీవు లేని నేను లేనులే, లేనులే. నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే. నీవు లేని లేనులే, లేనులే.
చిన్న మాట. అపర్ణ గారు గొప్ప డాన్సర్. ఆమె సంగీత విద్వాంసురాలు, డాన్సర్ కూడా. దీన్నే అంటారు హనుమంతుని ముందు కుప్పి గొంతులు. ఆమె ముందు మీ డ్యాన్స్ కానీ గొప్ప విషయం ఏంటంటే ఆహార్యము వ్యవహారం అంటారు. ఆహార్యం అంటే అసలు మీ ఆహారం మీ ఎట్లా ఉంది, మీ సబ్జెక్ట్ ఎట్లా ఉంది. వ్యవహారం ఏంటి, మీ లోపల డెప్త్ ఎట్లా ఉంది అనేది. ఈ వయసులో మీరు ఇంత బ్రహ్మాండంగా డ్యాన్స్ చేశారే. ఆ వయసులో ఎన్ని చేశారు? మీరు చింపేసి ఉంటారు, మీ గ్యారంటీ చింపేసి ఉంటారు మీరు. అంటే ఉత్సాహం ఎట్లా ఉండాలంటే అండి, మీరు చెప్పింది నిజం, మీరు చేసింది కూడా కరెక్ట్. ఇది ఈ వయసులో మీకు ఏం చేస్తున్నాం అనేది తెలియదు, దాంట్లో లీనమైపోతారు. ఆనందం, అది పట్టలేని ఆనందం. ఇంత ఆనందంతో చేయటం అంటే మీరు ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇంత హ్యాపీగా ఉంటారు మీరు, నో డౌట్. దాంట్లో సూపర్ అంకుల్. ఎనర్జెటిక్, ఇది చూసేవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మంచి ఇంత ఎనర్జెటిక్గా, ఇంత చక్కగా. ఎప్పుడైనా చూస్తారు లేదా పార్కులు, సీనియర్ సిటిజన్స్ అండి, 65 ఏళ్ళు చెప్తాను. స్వీట్ 16, 65 అని చెప్పుకోకండి మీరు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అస్సలు వద్దు, నేను ఒప్పుకోను. సీనియర్ సిటిజన్స్ పార్కుల్లో ఎక్కడ చూస్తుంటాం చాలా చోట్ల, చక్కగా అందరూ చేస్తారు. 67, 70 ఏళ్ళు అందరూ ఎంత బ్రహ్మాండంగా. మేడం గారు నాకు 65 సంవత్సరాలు అండి. ఎవరు అడిగింది సార్ మిమ్మల్ని ఇప్పుడు? ఏజ్ ఎవరు అడిగింది? ఏమో మేకప్ మీద కనపడలేదు, ఆమెకి 60 ఏళ్ళు దగ్గర. 70 అంతే జుట్టుకు రంగు వేసుకొని పట్టుచీర కట్టుకొని కనపడలేదు మీకు. చెప్తారా సార్? మేకప్ పోయిన తర్వాత అప్పుడు చూడండి, ఫోటో చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మామ, సూపర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ శ్రీనివాస్ గారు అండ్ లక్ష్మి గారు ప్లీజ్.